మేమే సంయమనం చూపకపోతే పోలీసులు అక్కడ ఏమయ్యేవాళ్ళు. అన్ని వేల మంది రైతులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఏదో మీరు చేయబోయినా కానీ వాళ్ళు అడ్డం తిరగలేదు, ఎదురు తిరగలేదు, తిరిగి ఉంటే మీరు ఏమయ్యేవాళ్ళు అనే పద్ధతిలో కూడా కొంచెం ఛాలెంజ్ కూడా ఆయన విసురుతూ ఉన్నారు. సో మంచి హై స్పీడ్ దూకుడు, ఎదురుదాడి అంటుంటారు చూడండి. ఈ మోడ్ హై స్పీడ్ దూకుడు మోడ్లో ఉన్నట్టుగా మటుకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఓ పెద్ద హెచ్చరిక చేశారు, ఇది ఇలాగే జరిగితే మా వాళ్ళు కనుక పూర్తిగా సహనం కోల్పోతే రేపు మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఇందుకు తగినట్టుగా ఏదైనా కూడా చేయొచ్చు అని. నా మాట కూడా నా మాట కూడా వినకపోవచ్చు అని. మరి అధికారం దాకా ఎందుకు, ఇప్పుడు కూడా వినకపోవచ్చు కదా, అది ఇంకా కాస్త పెరిగితే. అందువల్ల చాలా తీవ్ర స్థాయిలోనే ఒక విధంగా వార్నింగ్ టోన్ అన్నది. ఇది వార్నింగ్ టోన్ లేకపోతే థ్రెటనింగ్ టోన్ అని కూడా కొంత అనొచ్చు. బట్ ఒకటైతే ఉంది, ఇవన్నీ ఒకరికొకరు కాంప్లిమెంటరీ అన్నట్టుగా ఆ సమస్యలు చూస్తానని వస్తే ఆ రానివ్వకపోవడం వీళ్ళైతే, ఆ తర్వాత దాన్ని సాగదీసుకునేది వాళ్ళైతే, ఇంక తిట్లు కామన్. ఒకరోజు ఒకరు ఎక్కువ తిట్టారా, ఒకరోజు ఒకరు తక్కువ తిట్టారా అనే సమస్య తప్ప. రైట్ సార్. బట్ అసెంబ్లీకి అయితే రాకపోవచ్చు. నాకు అర్థమైనంతలో సభ్యత్వాన్ని కాపాడుకునే పని అయితే చేస్తారు.